నమస్తే. టీఎన్టీ తెలుగు వరల్డ్కు స్వాగతం. అమావాస్య పౌర్ణమి అంతటి శోభనమైన రోజు కాదు, కానీ అది అంతకన్నా శక్తివంతమైన రోజు. ఎందుకంటే ఈ రోజు జగతికి దివ్యమైన శక్తులు, క్షమాపణలు, అనుగ్రహాలు మరింత సమీపమవుతాయి. అమావాస్య నాడు నాయకి అయిన జగన్మాత తన కామేశ్వరి స్వరూపంతో కామేశ్వరుడితో ఏకాంతంగా ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. అలాంటి పవిత్ర సమయంలో మనం చేసిన పూజలు, మంత్రజపాలు వెంటనే ఫలిస్తాయి. దుర్గాదేవి, లక్ష్మి, భైరవి, కాళీ ఉపాసకులకు ఈ రోజు సంధ్యాకాలం అత్యంత శుభం. దీపలక్ష్మిని ఆరాధించటానికి, అఖండ దీపం ప్రారంభించటానికి ఇదే ఉత్తమ సమయం. అమావాస్య పూజ ఎలా చేయాలి అంటే, అమావాస్యను సద్భావనతో, నిష్ఠతో, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ పూజలు చేయాలి. అమావాస్య రోజు ఉదయం లేదా సాయంత్రం దుర్గాదేవి, లక్ష్మి, భైరవ, కాళీ దేవతలను పూజించటం ద్వారా విశేష ఫలితాలు కలుగుతాయి. ఏ దేవుళ్లకు ఎలా పూజ చేయాలి, అమావాస్య రోజు ఇంట్లో ధూపం ఎలా వేస్తే శత్రుబాధలు, ఆస్తి తగాదాలు, నరదృష్టి తొలగుతాయో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ వీడియో పాజ్ చేసి ఈ వీడియోను లైక్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయం తెలపండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం, పూజల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. అమావాస్య రోజు లక్ష్మీదేవి పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం. అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించాలనుకుంటే కమలాత్మిక హైమవతి సంపుటీకరణ అష్టోత్తరముతో అర్చన చేయాలి. కమలాత్మిక స్తోత్రం, కట్కమాల పఠనం చేయండి. నైవేద్యంగా మిఠాయిలు, పాలతో చేసిన పదార్థాలు సమర్పించండి. ఆ తర్వాత అర్చన చేసిన కుంకుమను ఇంటిల్లిపాదికి ధరింపచేయండి. ఈ విధంగా అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించటం వలన ధన సంపత్తి నిలబడుతుంది. కొత్త అవకాశాలు రావటానికి మార్గం సులభమవుతుంది. అమావాస్య రోజు భైరవ ఉపాసన ఎలా చేయాలో, ఎందుకు చేస్తారో తెలుసుకుందాం. శత్రుబాధలు, ఆస్తి తగాదాలు, నరదృష్టి ఇవన్నీ భైరవుడిని ఆరాధించడం ద్వారా తొలగిపోతాయి. భైరవుడికి సంబంధించిన అష్టోత్తరాలను, కవచాలను పఠనం చేయండి. ముఖ్యంగా సాయంత్రం పూట సాంబ్రాణి పైన తెల్ల ఆవాలు వేసి భైరవుడిని స్మరిస్తూ ఇల్లంతా ధూపం వేయాలి. తర్వాత సాంబ్రాణి పైన బిర్యానీ ఆకులు వేసి మీ భర్త, పిల్లలకు ఆ సాంబ్రాణి వేయాలి. తరచుగా కింద పడటం వల్ల దెబ్బలు తగులుతున్న దిష్టి దోషాలు ఉన్నా అవి తొలగుతాయి. భైరవుడిని తీపి పదార్థాలలో లడ్డు అంటే ఇష్టం. అది పెట్టగలిగితే ఆ రోజు నైవేద్యంగా పెట్టి కుక్కకు ఆహారంగా వేయండి. శత్రుబాధలు, మిమ్మల్ని భయపెడుతున్న బాధలు తొలగిపోతుంది. ఇవి శక్తివంతమైన పరిహారాల పద్ధతులు. కాళీమాత పూజా విధానం ఇప్పుడు తెలుసుకుందాం. కాళీమాత అనగా శక్తి స్వరూపం. ఈ అమ్మవారికి అరటిపండు నైవేద్యంగా పెట్టి కాళీమాత స్తోత్రాలు చదివి హారతి ఇవ్వాలి. తర్వాత ముత్తైదువులకు నైవేద్యంగా పెట్టిన అరటిపండుతో తాంబూలం ఇస్తే ఆ అమ్మవారే స్వయంగా స్వీకరించినట్లు. ఇలా చేయటం వలన సకల కోరికలు, శుభాలు కలుగుతాయి. అమావాస్య రోజు దుర్గాదేవి పూజా విధానం. దుర్గాదేవి అనగా రక్షణ కవచం. ఈ రోజు అమ్మవారికి పసుపు నీళ్లతో అభిషేకం చేసి వేపమండలతో అలంకరించండి. అన్నంలో రాగి పిండి కలిపి ఉడికించి చల్లార్చి దానిని మజ్జిగతో కలిపిన అంబలిని నైవేద్యంగా సమర్పించి దుర్గా స్తోత్రాలు, అష్టోత్తరం, మహిషాసురమర్ధిని స్తోత్రం ఇలా ఎన్ని స్తోత్రాలతో అయినా పూజ చేసి కుంకుమ అర్చన చేసి హారతి ఇచ్చి ఆ నైవేద్యం పంచుకొని తాగాలి. ఇలా చేయటం వల్ల తల్లి అన్ని రకాల విఘ్నాలను, ఆపదలను తొలగిస్తుంది. కుటుంబానికి రక్షణ కవచంలా కాపాడుతుంది. ఎవరికైనా జాతక దోషాలు ఉంటే ఈ రోజు ముఖ్యంగా మిరియాల పొడి కలిపిన గారెలను చేసి నైవేద్యంగా పెట్టి పూజ తర్వాత 2 గారెలను కుక్కకు పెట్టి తర్వాత ప్రసాదం తీసుకుంటే మీకు ఉన్న జాతక దోష ప్రభావం తగ్గుతుంది. ఈ విధముగా అమావాస్య రోజు ఎవరికి నచ్చిన దేవుళ్లను వారు పూజించి వారి అనుగ్రహాన్ని పొందండి. అమావాస్య రోజు సాయంత్రం మాత్రం ధూపం వేయటం మరవకండి. మీ ఇంటి శ్రేయస్సుకు ఈ అమావాస్యను ఉపయోగించుకోండి. ఓం శాంతి శాంతి శాంతి. మన ఛానల్లో ఇంట్రెస్టింగ్ ఆధ్యాత్మిక విషయాల గురించి, నిత్య పూజల గురించి, వ్రతాల గురించి, ధర్మ సందేహాల గురించి అందరికీ అర్థమయ్యేలాగా వివరిస్తున్నాము. ఒక్కసారి ఛానల్ని చూసి మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దాని ద్వారా మేము పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ధన్యవాదాలు.